ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను, అంటే నేను స్టెయిన్లెస్ స్టీల్వి ఆన్లైన్లో తీసుకున్నాను. అంటే మొత్తం కుక్కర్ సెట్టే తీసుకున్నాను. ఒక 3 కుక్కర్స్ వచ్చాయి. సో అది ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అండ్ నాకు ఎంత పడిందని ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ మీకు అవసరం ఉంది అండ్ మీకు బడ్జెట్ కూడా ఓకే అనిపిస్తే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. సో ఈరోజు సేమ్ అదే కొత్త కుక్కర్లో వంట చేస్తున్నాను. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. మేబీ ఇంట్లో అందరూ అంతే కదా, మెయిన్గా లేడీస్ అయితే కొత్తది ఏదైనా మనం తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం త్వరగా చేయాలి అన్నట్టుగా ఉంటుంది కదా. సో నేనైతే ఈరోజు దాంట్లో ఏం చేసేస్తా ఉన్నానంటే ఆలు బఠానీ కర్రీ చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నేనైతే ఎప్పుడు కుక్కర్లో పెద్దగా, అంటే ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడు చాలా తక్కువే, పప్పు తప్ప పెద్దగా యూజ్ చేయం మేము ఎక్కువ. బట్ ఈరోజు ఏంటంటే అస్సలు టైం లేదు, ఒక సైడ్ కరెంట్ లేదు, మిక్సీ పట్టనీకి లేదు, చాలా చాలా హడావిడిగా ఉంది. బట్ ఇంకా తప్పదు కదా, ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. అండ్ దట్టు కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా అన్నట్టుగా చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత నార్మల్ మనం పోపు ఎలా వేస్తామో అది వేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెం మెంతాకు వేశాను. మీకు ఇప్పటివరకు చాలా వీడియోస్లో చెప్పాను, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మెంతాకు అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, మనకి మంచిది అండి మెంతాకు. సో ఆకుకూరలలో ది బెస్ట్ ఏదైనా ఉందంటే మెంతాకు. అన్ని ఆకుకూరలు మంచివే, బట్ మెంతాకు ఇంకొంచెం ఒక స్టెప్ ఎక్కువే, ఎందుకంటే దీంట్లో మనకు కాల్షియం కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా మనకి మటన్లో కూడా దొరకని కాల్షియం అంతా మనకు మెంతాకులో దొరుకుతుందంటే చాలా చాలా బెస్ట్. సో నేను అన్నిట్లోకి వాడుతూ ఉంటాను. అండ్ దాని తర్వాత కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి 2 కట్ చేసుకున్నవి వేసేసాను. సో దీంట్లో ఏంటంటే నేను చెప్పాను కదా ఆలు అండ్ బఠానీ కర్రీ అనేది. సో ఇది ఏంటంటే మనకి రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీ రోటీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం కరివేపాకు యాజ్ యూజువల్గా, ఇంకా పోపులోకి మనం ఖచ్చితంగా వేస్తాం కదా, సో అది. అండ్ ఇలా వేసేసిన తర్వాత దీంట్లోకి ఏంటంటే ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అండ్ ఒల్ చేసి పెట్టుకున్న బఠానీ ఉంటాయి కదా, సో అవి వేసేసేయాలి. అండ్ దీనికంటే ముందు కొంచెం పసుపు వేసేయాలి, ఎందుకంటే నేను అప్పటి నుంచి పసుపు వేయలేదు కదా, సో పసుపు వేసేస్తూ ఉన్నాను. ఇలా కొత్త కుక్కర్లో చేస్తా అంటే నేను 3 తీసుకున్నానని చెప్పాను కదా, సో దాంట్లో మిడిల్ సైజ్ ఉంటుంది కదా, అంటే 2, 3, 5 ఇన్ని లీటర్స్లో తీసుకున్నాను కదా, 2 లీటర్స్, 5 లీటర్స్, 3 లీటర్స్ అండ్ 5 లీటర్స్. సో నేను 3 లీటర్స్లో చేస్తూ ఉన్నాను. ఇది మాకు మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ, మా ముగ్గురికి, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు, మా ముగ్గురికి మోర్ దెన్ ఎనఫ్. బట్ ఏంటంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, లేదంటే ఏమన్నా రైస్ ఐటమ్స్, మనం సింగిల్ పార్ట్లో అయిపోయే రైస్ ఐటమ్స్ అయితే బెస్ట్ కదా అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే ముందే ఒలిచేసి పెట్టుకున్న బఠానీ ఉంటాయి కదా, సో ఆ బఠానీ వేసేస్తూ ఉన్నాను. సో మీలో ఎంతమందికి బఠానీతో చేసే ఎలాంటి కర్రీస్ అయినా ఇష్టమో చెప్పండి. నాకైతే ఎస్పెషల్లీ బఠానీతో చేసే కర్రీస్ అండ్ బఠానీతో చేసి మనం పులావ్ ఉంటుంది కదా, చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అంటే గ్రీన్ పీస్ పులావ్ అంటారు కదా, సో చాలా చాలా బాగుంటుంది. అండ్ దట్టు మనకి ఇప్పుడు సీజన్ కదా, ఈ సీజన్లో మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది గ్రీన్ పీస్ అనేది. సో దొరికినప్పుడే వాడేసుకోవాలి. సో దొరికినప్పుడే ఎక్కువ వండేసుకుంటూ ఉంటాను. అంటే మ్యాక్సిమం ఇంకా అన్నిట్లో రైస్లోకైనా ఇలా కర్రీస్లోకైనా చేసేస్తూ ఉంటాను. సో దీంతో చేసే కర్రీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ దీంట్లోకి ఆలు వేసేసానని చెప్పాను కదా, సో ఆలు వేయాలని చెప్పాను కదా, సో ఇప్పుడు ఆలు వేసేస్తూ ఉన్నాను. సో ఆలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే మనం కుక్కర్లో కాబట్టి మనకి ఇంకా అన్నీ వేసేసి మూత పెట్టేస్తే జస్ట్ ఒక 3 విజిల్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్, ఇంకా మనకు మంచిగా మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే ఆలు త్వరగా ఉడికిపోతుంది అండ్ బఠానీ కూడా కొంచెం టైం పట్టిన, అంటే నార్మల్గా చేస్తే, బట్ ఇలా కుక్కర్లో కాబట్టి 3 విజిల్స్కి మంచిగా మెత్తగా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లోకి ఏమైనా మసాలా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. సో అది ఏంటనేది మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఆయిల్లో కొంచెం అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా దీంట్లోకి నేనేం మసాలా వేయాలి అని అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఫస్ట్ అయితే సాల్ట్ వేసేస్తూ ఉన్నాను టేస్ట్కి తగ్గట్టుగా. సో సాల్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసామంటే ఇంకా బాగా మిక్స్ అయిపోతుంది. అండ్ దీంట్లోకి చపాతీ అయినా, రోటీ అయినా, ఈవెన్ పూరీ అయినా బాగుంటుంది. లేదంటే ఏదైనా మసాలా రైస్ అలా చేస్తారు కదా, సో అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేస్తూ ఉన్నాను, 1.5 టీ స్పూన్ అలా చాలు ఇంకా అంత, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసాను. బట్ ఆ మిర్చి చూడ్డానికి మాత్రమే, అందులో అసలు కారమే లేదు అసలు, జస్ట్ వేయాలి కాబట్టి పచ్చిమిర్చి పోపులో అలా వేసాను అంతే, కారం అస్సలు లేదు. సో అందుకోసమని ఒక 1.5 టేబుల్ స్పూన్ అలా కారం వేసేసాను. సో ఇది బాగా సరిపోతుంది. సో మనం ఆల్రెడీ చపాతీ కాబట్టి చపాతీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా సాల్ట్ ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. సో దీంట్లోకి కొంచెం ధనియా పొడి వేసాను.
సో ధనియా పొడి అనేది కంప్లీట్గా మీ ఆప్షను, బట్ ఇంకా ఏ మసాలా వేయట్లేదు. అండ్ దట్టు నేను హోమ్ మేడ్ ధనియా పొడి, హోమ్ మేడ్ గరం మసాలా అన్నీ హోమ్ మేడే ఎక్కువ చేస్తాను. బయట అసలు మేము బయట నుంచి ఇలా మసాలా తీసుకోక చాలా మంత్స్ అయిపోయింది. మంత్స్ కదా అసలు యాక్చువల్లీ ఇయర్స్ అయిపోయింది నిజంగా. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను. మీకు కనుక టైం ఉంది, నేను ఎందుకు వేయట్లేదంటే చెప్పాను కదా కరెంటు పోయింది, అసలు టైం లేదు అని చెప్పాను కదా, మిక్సీ పట్టడానికి కరెంట్ లేదు. సో కరెక్ట్ కర్రీ చేసే ముందే 1 minute ముందర వెళ్ళిపోయింది కరెంటు. సో మీరేమన్నా దీంట్లోకి మసాలా వేయాలనుకుంటే ధనియా కొంచెం అలా వేయించుకొని, కొబ్బరి అండ్ వెల్లుల్లి ఉంటాయి కదా, ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. అవేం వేయకపోయినా జస్ట్ ధనియా పొడి వేసినా కూడా బాగుంటుంది. లేదు ధనియా పొడి కూడా లేదు అనుకుంటే కొంచెం గరం మసాలా అలా ఉంటుంది కదా ఇంట్లో, అలా ఏమన్నా ఉంటే హోమ్ మేడ్ అయినా పర్లేదు, బయట నుంచి అయినా పర్లేదు, అలా ఉండింది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మెయిన్ ఇలా ఆలుకి వంకాయకి సంబంధించిన ఏ కర్రీస్ అయినా, అంటే దాని కాంబినేషన్లో చేసే ఏ కర్రీస్ అయినా కూడా కొంచెం అలా మసాలా వేస్తే బాగుంటుంది. ఇంకా లాస్ట్లో నేను ఇంకా లిడ్ పెట్టేసేసాను. సో ఫస్ట్ టైం కదా, సో చూస్తూ ఉన్నాను ఎలా వస్తాయి విజిల్స్ అన్నట్టుగా. సో కర్రీ అయిపోయింది, జస్ట్ 3 విజిల్స్కి మంచిగా బాగా ఉడికిపోయింది. అండ్ చాలా చాలా బాగుంది కర్రీ అయితే నిజంగా. నేను దీని కాంబినేషన్లో ఏంటంటే చపాతీ చేసేసాను. సో మార్నింగ్ టిఫిన్ వేరేగా చేసేసాను, ఇడ్లీ. సో మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కదా, సో మా హస్బెండ్కి అండ్ మా బాబుకి ఇద్దరికి బాక్స్ పెట్టాలి కాబట్టి చపాతీ చేసేసాను. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి మళ్ళీ సపరేట్గా చేయాలి, అంటే వీళ్ళిద్దరికి కాదు, మళ్ళీ నేను కూడా చేసుకోవాలి కదా సపరేట్గా లంచ్ అలా. సో బాక్స్ కోసం అని చెప్పి మా హస్బెండ్కి చపాతీ అన్నాను కదా, సో ఇవి చపాతీలు చేసేసాను మా హస్బెండ్కి. అండ్ మా బాబుకి వచ్చేసి సేమ్ చపాతీనే విత్ కర్రీ అలా పెట్టేశాను. అండ్ ఇంకా మధ్యాహ్నం నేను ఒక్కదాన్నే ఇంకా తినేస్తూ ఉన్నాను. మా బాబుని ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చేసేసాను. సో నేను దీంట్లోకి ఏంటంటే పూరి తింటున్నాను. పూరి ఆలు బఠానీ కర్రీ అద్దిరిపోద్ది నిజంగా. అదే అదేమంటారు ది బెస్ట్ కాంబినేషన్ అంటాం కదా, సో అలా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పూరీలోకి ఏదైనా బాగుంటుంది, బట్ ఇది ఆలు బఠానీ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈరోజు కర్రీ కూడా బాగా వచ్చింది. సో ఇంకా మధ్యాహ్నం అలా తినేసాము. సో సేమ్ కర్రీ ఇంకా నైట్కి కూడా కొంచెం ఉండింది. సో దానికోసం నేను అదే కర్రీతో చపాతీ పిండి కూడా పొద్దున్న తడిపేసిందే ఉంది. సో ఇంకా అదే పిండితో చపాతీ కూడా నైట్కి కూడా సేమ్ చపాతీ చేసి, అండ్ కొంచెం రైస్ అండ్ చపాతీ అండ్ కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాం అందరం కూడా సేమ్ ఇంకా. సో ఏదో ఒక టైంలో బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఇంకా నైట్ టైం తినేసాను. మార్నింగ్ అస్సలు టైం ఉండదు. సో మళ్ళీ మా బాబుకి తినిపించేది అవన్నీ ఇంకా చాలా చాలా హెక్టిక్గా ఉంటుంది డే అంతా మార్నింగ్ అయితే. సో అలా ఇంకా డిన్నర్ ముగించేసుకొని నిద్రపోయాము ఇంకా. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.